హాయ్ పిల్లలు, చిట్టి పురాణాలకి స్వాగతం. ముందు కథ కంటిన్యూషన్ చూద్దాము. అగస్త్యుడిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకొని, మహాత్మా, తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి, నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు. తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా. ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు. అది ఇల్వలుడికి వినపడలేదు. ఆయన చేయి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు, వాతాపి, ఓ వాతాపి, బయటకు రా అని గట్టిగా పిలిచాడు. కానీ ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ, ఏ వాతాపి నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడేనా? అయితే తను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు. తను ఎదుట ఉన్నది అగస్త్యుల వారని, ఆయనకు మహాశక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి. వణికిపోతూ మహర్షి కాలు మీద పడి, మహాత్మా, దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి, మరెప్పుడు ఇటువంటి పాపం చేయను అన్నాడు. తాపసి దయతలిచి సరే అన్నాడు. ఇల్వలుడు మరెప్పుడు ఎవరినీ చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్వలు అంటే చెడనడత కలిగిన మనస్సు అని అర్థం. వాతాపి పేరు సర్వప్రాణుల్ని హరించేవాడు అని అర్థాన్నిస్తుంది. అంటే మరణం అన్నమాట. ఇల్వలుడు అనే చెడు మనసు గలవాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుడిని ఏమీ చేయలేకపోయాయి. చూశారు కదా పిల్లలు, స్టోరీ నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం చిట్టి పురాణాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.